విశాఖపట్నం భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా దింసా నృత్యాన్ని ప్రదర్శించారు. 13,750 మంది ఈ నృత్యం చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్తూ ఈ నృత్యాన్ని తిలకించారు. ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంతకు ముందు రోజు సాయంత్రం భోగాపురంలో ఒక వేదికపై ప్రదర్శించిన దింసా నృత్యం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 13,000 మంది గిరిజన కళాకారుల చేత ఒకేసారి ఒకే వేదికగా దింసా నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. గతంలో 11,000 మంది దింసా నృత్యం ప్రదర్శన చేశారు. తాజాగా ప్రధాని మోదీ పర్యటన నిమిత్తం ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపే క్రమంలో 13,000 మంది గిరిజన కళాకారుల చేత దింసా నృత్య ప్రదర్శన చేపట్టారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో కళాకారులు రిహార్సల్స్ చేశారు. ఒకేసారి 13,000 మంది దింసా నృత్య ప్రదర్శన చేయడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ప్రతినిధులు ప్రదానం చేశారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినిలు, మహిళా సంఘాల సభ్యులు దింసా నృత్యంలో పాల్గొని ఈ రికార్డు సొంతం చేసుకున్నారు.